పేతురు కూడా పోయి, యేసయ్య నా ఎడల పొరపాటు చేసిన వ్యక్తిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, 7 సార్ల మట్టుకా అని పేతురు అంటే, యేసయ్య అంటాడు 7 సార్లు కాదు బిడ్డ, 70 ఏండ్ల మట్టికి క్షమించాలి. ఎదుటి వ్యక్తిని బ్రతుకున్నంత కాలం నేను నిన్ను ప్రేమించి క్షమిస్తున్నట్టుగా నీ ఎడల పొరపాటు చేస్తున్న వ్యక్తిని నువ్వు క్షమించాల్సిందే. బ్రతికున్నంత కాలం. చెప్పకుండా చెప్తున్నాడు మత్తయి సువార్తలో. నేను క్షమించను అనే ఆత్మీయులు ఉన్నారు, వారి కోసం ఈ చక్కటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్నో పొరపాట్లు చేస్తావు. వచ్చి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నేను పాపం చేసిన నన్ను క్షమించంటావు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసిన పరమ తండ్రి అయిన దేవుడు నీ అపరాధములన్నిటినీ క్షమించాలి. కానీ నీ ఎడల అపరాధం చేస్తున్న వాడు మాత్రం, నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని అంటే వినవును. నువ్వు ఆత్మీయురాలివి, నువ్వు ఆత్మీయునివి. ఏ లెక్క ప్రకారం బిడ్డ? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు నా ఎడల చేస్తున్న అపరాధము ఏదైతే ఉందో అవన్నీ నేను నిన్ను క్షమించాలి అని అంటే, నీ ఎడల నీ సహోదరుడు కానీ, నీ సహోదరి కానీ, నీ పొరుగువాడు కానీ, అన్యుడే కావచ్చు, ఆత్మీయుడే కావచ్చు, కుటుంబ సభ్యుడే కావచ్చు, మరెవరైనా కావచ్చు, నీ ఎడల ఎవరైనా అపరాధము జరిగించినట్లయితే, ఎవరైనా పొరపాటు చేసినట్లయితే, నేను నిన్ను క్షమించినట్లు నువ్వు వారిని క్షమించాలి. ఒకవేళ వారిని క్షమించకుండా బాహ్య రూపం ఒక రకంగా, అంతరంగ రూపం మరొక రకంగా నువ్వు ఉంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు బిడ్డ. నేను మాత్రం నీ హృదయాంతరంగాన్ని కూడా చూస్తున్నా. కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా నీ పొరుగువాన్ని, నీ పట్ల అపరాధం చేసిన వారిని నువ్వు క్షమించకపోతే నీ అపరాధములను కూడా నేను క్షమించను బిడ్డ అంటున్నాడా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆత్మీయులకు తగదా? పొరుగు వారిని క్షమిద్దాం, మన పరమ తండ్రి చేత క్షమింపబడదాం, దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యు బిడ్డ.